Oh boy. Hey guys, this is Sainath. Welcome to Thaivio, and here is our non-spoiler review of the film Toxic, starring Yash, Nayantara, Kiara Advani, Rukmini Vasant, Huma Qureshi, Tara Sutaria, directed by Geetu Mohan Das. ఈ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇవన్నీ కాదు కానీ నేను మా వైఫ్ ఇద్దరం సినిమాకి వెళ్ళాము అండ్ మూవీ అయిన తర్వాత తను అడిగా అనమాట ఎలా అనిపించింది సినిమా అని చెప్పేసి అని. ద ఫస్ట్ వర్డ్ షీ సెట్ టు మీ వాజ్ వై. అసలు ఏం చెప్పాలనుకున్నారు డైరెక్టర్, ఎందుకు తీశారు, ఎవరి కోసం తీశారు, దీస్ ఆర్ హర్ క్వశ్చన్స్. ఓకే, నాకేమనిపించిందో చెప్పనా, మీరు గత 10 ఏళ్ళుగా ఇండియన్ మూవీస్లో బిగ్గెస్ట్ హిట్స్ తీసుకోండి, వాటిలో టాక్సిక్ ప్రొటాగనిస్ట్, యాంటీ హీరోస్, వీళ్ళ చుట్టూ అల్లిన కథలే ఆడియన్స్ బాగా ఆదరించారనమాట. నాకు తెలిసి ఈ ఫినామినన్ చూసి ఇరిటేట్ అయిన ఒక డైరెక్టర్ ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ సో రిపల్సివ్ దట్ ఈ సినిమా ఎఫెక్ట్ ఎలా ఉండాలంటే దీని తర్వాత ఎవరైనా ఒక టాక్సిక్ హీరో కానీ ప్రాబ్లమాటిక్ కానీ మీరు ఏదన్నా అనుకోండి, ఈ సబ్జెక్ట్ మీద సినిమా చేసి ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ ట్రైలర్ చూసిన ఆడియన్ ఆ సినిమాకి వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచించాలి, ఆ ఎఫెక్ట్ పడాలి అన్నట్టు నేను ఒక సినిమా తీస్తాను అని తీసిన సినిమానే టాక్సిక్ ఏమో అనిపించింది నాకు. ఐ మీన్ ఈ రివ్యూ చాలా షార్ట్గా ఉంటుంది టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే, బికాజ్ ఐ డోంట్ నో మ్యాన్, నేను ఒక సినిమా ఎప్పుడైనా నాకు నచ్చిందా నచ్చలేదా అని చెప్తాను కానీ గుడ్ బ్యాడ్ అని చెప్పడానికి నేను ఎవరిని చెప్పండి. నాకైతే మూవీ టు బీ ఆనెస్ట్ అసలు నచ్చలేదు. The only things I liked in this film are the scenes between Kiara Advani and Yash. And let me tell you, Kiara Advani is a solid actress, man. అంటే ఈ మూవీ టోన్కి తన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఎవ్రీ బీట్ ఇట్ ల్యాండ్స్ అనమాట. తన క్యారెక్టరైజేషన్ ఏదన్నా కానివ్వండి, కొంచెం క్లారిటీ ఉండొచ్చు, క్లారిటీ మిస్ అవ్వచ్చు, ఏదన్నా కానివ్వండి, బట్ ద వే షీ పర్ఫార్మ్డ్ అండ్ ద వే షీ లుక్డ్ ఆన్ స్క్రీన్. అండ్ టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే ఈవెన్ డైరెక్టర్ కూడా ఆ పోర్షన్నే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కేర్ఫుల్గా కన్స్ట్రక్ట్ చేసినట్టు అనిపిస్తుంది మనకి. యష్కి అను కియారాకి మధ్య ఉన్న సీన్స్ దే వర్క్ రియల్లీ వెల్ ఇన్ ద ఫిలిం. నేను ఇంతకన్నా ఎక్కువ ఈ మూవీ గురించి పెద్ద పాజిటివ్స్ కూడా నేను చెప్పాలనుకున్నా. మేబీ సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్, ప్రొడక్షన్ డిజైన్ బాగుంది, అండ్ ప్రొడక్షన్ డిజైన్ కూడా ఓకే, ఆ టైం లైన్స్ ఏవో చెప్పారు కానీ ప్రొడక్షన్ డిజైన్ వాజ్ గుడ్. ఐ మీన్ బడ్జెట్ చాలా పెట్టారు, డబ్బులు అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక క్యారెక్టర్ రిజిస్టర్ కాదు, ఒక క్యారెక్టర్ మోటివేషన్ నీకు అర్థం కాదు అసలు. ఫస్ట్ హాఫ్ వరకు అట్లీస్ట్ ఇట్ వాజ్ ఫస్ట్ 30 minutes తీసేయండి, ఈ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు అట్లీస్ట్ ద మూవీ వాజ్ వాచబుల్. సెకండ్ హాఫ్ అయితే నాకు అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి. కానీ ఇట్ వాజ్ సో ర్యాండమ్. క్లైమాక్స్ కూడా అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా ఈ హిట్ అయిన సినిమాల గురించి వీటి గురించి అని, నేను అది ఏదో నోటి చివరి మాటగా చెప్పట్లేదండి. ఈ మూవీలో కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి, మీకు క్లియర్ కట్గా ఆ సినిమాల్లో ఉన్నవి జనాలకి నచ్చినవే, అవి నచ్చకుండా తీస్తే ఎలా ఉంటుందో అవి ప్రజెంట్ చేద్దాం అన్నట్టే ఉంటుంది. ఐ మీన్ ఇట్ వాస్ ప్రెజెంటెడ్ దట్ వే. సో నేను పెద్దగా రివ్యూ ఇవ్వడానికి కూడా ఏం లేదు. యాజ్ ఎ మెన్షన్, ద సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నయన్తారా వాజ్ అండర్ యూజ్డ్, యష్ చాలా బాగా యాక్ట్ చేశారు, కియారా అద్వానీ ఈజ్ ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ఎడిటింగ్ వాజ్ బ్యాడ్. యాక్షన్ సీన్స్ ఓకే, ఇలాంటి సినిమాలో మీరు ఎలా అయినా తీసుకోండి, ఒక గ్యాంగ్స్టర్ సినిమానే ఇది కూడా. టు బీ ఆనెస్ట్ యాక్షన్ అన్న బాగుండాలి కదా, యాక్షన్ కూడా ఏం లేదు. దెర్ ఆర్ లైక్ ఫ్యూ ఎలివేషన్ సీన్స్. అంటే ఇప్పుడు కేజీఎఫ్లో యష్ ఇంగ్లీష్లో 1-liner చెప్తారు మనకి, ఆ 1-liners కేజీఎఫ్లో ఎందుకు ఓకేని, ఒక సీన్ జరిగి కరెక్ట్గా ఒక టైమింగ్ ఉన్నప్పుడు ఈ డైలాగ్ పడితే మనకు హై వస్తుంది కదా. ఇందులో అట్లా ఏం లే, ర్యాండమ్గా వచ్చేస్తే 1-liners ఏదేదో జరిగిపోతూ ఉంటుంది. అండ్ మీకు ఒక చిన్న అడ్వైజ్ ఇస్తాను, తెలుగులో మాత్రం చూడకండి, చాలా ఇబ్బంది పడతారు. తెలుగులో డైలాగ్స్ ఆర్ సో బ్యాడ్. ఐ మీన్ వినడానికి బాగాలేదు, అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఐ ఫెల్ట్ చక్కగా ఏదో కన్నడ మూవీకి ఆర్ కన్నడ వర్షన్ ఆఫ్ దిస్ మూవీకి వెళ్ళి సబ్ టైటిల్స్ చదువుకున్నా మేబీ నేను ఇంకొంచెం కనెక్ట్ చేసుకుని నా ఇంటర్ప్రిటేషన్ ఏదో చేసుకుని ఓకే ఇదా వీళ్ళు చెప్పాలనుకుంటుంది అని చెప్పేసి నేను అనుకునేవాడినేమో. సో I'm so sorry and I feel so bad giving my opinions this way. But as I mentioned before, again, Yash performed really well. But then second half lo tan anta perform chestunte I am feeling nothing. That is because మీరు ఈ క్యారెక్టర్ని ఫాలో అవ్వండి. నేను ఈ క్యారెక్టర్ గురించి కథ చెప్తున్నానని కానీ ఈ క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి మధ్య డైనమిక్స్ కానీ ఎక్కువ మందికి టైఅప్ చేయలేదన్నమాట. జస్ట్ లిమిటెడ్గా నయన్తారకి యష్కి మధ్య ఒక ఈక్వేషన్ ఉంటుంది, యష్కి తారా సుతారియాకి మధ్య ఒక ఈక్వేషన్ ఉంటుంది, అండ్ యష్కి కియారా అద్వానీకి మధ్య ఈక్వేషన్ ఉంటుంది.
అండ్ ఈ పోర్షన్స్ అన్నీ విదిన్ 1 అవర్‌లో ఉంటాయి అనమాట. నేను ఇందాక మీకు చెప్పాను కదా! ఫస్ట్ హాఫ్‌లో ఒక ఫస్ట్ అరగంట పక్కన పెట్టేస్తే ఆ తర్వాత 1 అవర్ ద మూవీ వాజ్ వాచబుల్. అండ్ అగైన్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ కియారా అద్వానీ. షీ లుక్డ్ లైక్ మిలియన్ బర్గ్స్ అండ్ షీ పెర్ఫార్మ్డ్ లైక్ ఎ స్టార్. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ డైరెక్టర్ ఏదో ర్యాండమ్‌గా ఒక స్టోరీ రాసేసి తీస్తారని కాదు. ఈ సినిమాలో కొన్ని థీమ్స్‌ని అడ్రెస్ చేశారు. లైక్ ట్రామా, గ్రీఫ్, గిల్ట్, పేరెంటింగ్. కాకపోతే చూస్తున్న ఆడియన్స్‌కి ఏదో ఒక హుక్ ఉండాలి కదా! వన్స్ నువ్వు మూవీలో హుక్ గనుక ఇచ్చి ఆడియన్స్ ఓకే నా నెరేటివ్‌తో ఉన్నారన్నప్పుడు ఈ థీమ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తే వాళ్ళు కూడా దే విల్ కనెక్ట్ టు ఇట్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేరేటివ్ ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటది. ఏదేదో జరుగుతూ ఉంటది. సో నన్ ఆఫ్ దోస్ థీమ్స్ రిజిస్టర్స్ టు బీ ఆనెస్ట్. వీడేంటి మరీ ఇలా చెప్తున్నాడు అనే క్యూరియాసిటీ మీలో బిల్డ్ అయ్యి ఒకవేళ సినిమాకి వెళ్దాం అనుకుంటే మాత్రం మై అడ్వైస్ టు యూ, ఒక ప్రోగ్రెస్ కానీ ఒక నేరేటివ్ కానీ ఏమి ఉండదండి. నేను యష్ ఫ్యాన్ని, యష్ని చూడటానికి వెళ్తున్నాను. నేను కియారా అద్వానీ ఫ్యాన్ని, తన పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను. ఆర్ నేను నయనతార ఫ్యాన్ని అనుకుని జస్ట్ లేట్ బ్యాక్గా కూర్చొని స్క్రీన్ మీద జరుగుతుంది చూసి ఇఫ్ యు ఆర్ ఇన్ టు దిస్ ఓకే సెట్స్ బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, కొంచెం గ్రాండ్గా ఉన్నాయి ఫ్రేమ్స్, ఇలాంటివి మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటే కనుక గివ్ ఇట్ ఎ ట్రై. సో దట్స్ ద రివ్యూ గైస్. సినిమా మీరు కనుక చూస్తే సినిమా ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. So this is Sainath signing off, Team Thy View.